డాక్టర్ జయధీర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు వల్లభనేని వంశీకి అనారోగ్యం వచ్చినప్పుడు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సందర్భంగా అక్కడున్న వైద్యులు తక్షణమే స్పందించి ఆయనకి అవసరమైన అన్ని రకాల చికిత్సలు కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో పేరు నానికి ఏదన్నా ఇబ్బందులున్నా లేదనుకుంటే అనుమానాలున్నా ఈ కన్సర్న్డ్ అధికారుల్ని, ఉన్నతాధికారుల్ని ఖచ్చితంగా సంప్రదించి ఆయన అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. అలా కాకుండా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లా పెట్టి ఒక ఉన్నతాధికారిని, ఒక అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూపరింటెండెంట్ని అత్యంత నీచంగా మీరు మాట్లాడిన మాటలు మా ఏపీజీడీఏ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని పేరు నాని నువ్వు తక్షణమే వెనక్కి తీసుకో, లేదనుకుంటే చట్టపరమైన చర్యలు తీవ్రమే, తక్షణమే నీ మీద మా ఏపీజీడీఏ నుంచి చర్యలు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రేపొద్దున్న మీరు మాట్లాడిన అన్ని విషయాల మీద సవివరంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి, మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనపడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్ లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది, ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ పడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి. అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమండి. వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా, ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తారు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి.